నా పేరు పరచూరు రాము అండి. నేను కండ్రికేనండి. ప్రస్తుతం ఈ మాట జగన్ మాట్లాడతాం అనేది చాలా హాస్యాస్పందం. 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సీఎం అయ్యి వరద జరిగిన ప్రాంతంలో నేను వరదలు మొత్తం పూర్తిగా నయం చేసి పూర్తిగా తగ్గించిన తర్వాతన మొత్తం వాటర్ అన్నీ పోయి మొత్తం అంతా చేసి ప్రజలు ఇంట్లోకి వెళ్తేనే నేను ఇంట్లోకి వెళ్తాను అని చెప్పేసి శపథం చేసి మొత్తం దగ్గరుండి కూడా అన్నీ చేసి ఎవరికి అంటే ఇది ప్రకృతి వైపరీత్యంగా జరిగిన విపత్తు కాబట్టి దీనికి ఎవరు బాధ్యులు కాదు. అలాగే ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 74 సంవత్సరాల వయసులో కూడా అంత ఇదిగా ఉండి నైట్ నిద్రపోకుండా గంటకి అధికారుల్ని సాధారణ పరిస్థితులు అనేవి ఇది మన అనుకూలంగా వచ్చేసినవి, సమస్యలు కొంచెం తగ్గి ఇచ్చేస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే జనాలు ఇళ్లల్లో వాటర్ అవి కడుక్కోవటానికి ఇప్పుడు అధికారులు కూడా ఫైర్ ఇంజిన్లు అవి పెట్టి చేయించడం అనేది జరుగుతూ ఉంది. ఇది కాకపోతే ఏంటంటే రాత్రి జరిగిన ప్రచారంలో కూడా వైసీపీ వాళ్ళు విషప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద ప్రభుత్వం మంచిగా పనిచేస్తూ ఉంటే ఓర్చుకోలేక విషప్రచారం అనేది చేస్తూ వరదలు వచ్చేస్తున్నాయి అవి ఇవి అని చెప్పేసి అని రాత్రి కూడా వాళ్ళు అంత ఇదిగా చేసి ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ప్రజలకు సహాయం చేయాలి, అందుబాటులో ఉండాలి, చెయ్యాలి. సో 74 ఏళ్ల వయసులో కూడా ఒక కుర్రోడ్లాగా 13 రోజులు ఇక్కడే అతను ఇంటికి వెళ్ళకోకుండా సీఎం గారు ఇంటికి వెళ్ళకోకుండా జనాల్లో ఉండి అధికారులను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు ఏమవుతుంది, ఎలా ఉంది, ఏంటి అనేది తెలుసుకుంటూ జనాల్లో తిరుగుతూ అనేది ఇంతకుముందు ఎటువంటి సీఎంలు కూడా మేము చూడలేదు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇంతకుముందు వైజాగ్లో కూడా ఇలాగ ఉదూత్ తుఫాను వచ్చినప్పుడు కూడా అక్కడ ఉండి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి వారం 10 రోజుల్లో అన్నీ క్లియర్ చేసిన అతనే అట్లాగే ఇక్కడ కూడా 10 రోజుల్లో దగ్గరుండి మొత్తం చేయటం అనేది జరిగింది. ఇప్పుడు కూడా అధికారులు వచ్చి ఏ ఒక్కరిని కూడా ఇంటింటికి వెళ్ళి చూస్తూ ఉంటూ వచ్చేస్తూ ఉన్నారు. సో ఇది నా యొక్క సీఎం చంద్రబాబు గారి యొక్క పనితీరు, అధికారులను చేపించే పనితీరు మాత్రం బేసిక్గా ఉన్నాయి. అందుట్లో ఎటువంటి సందేహం అనేది లేదు. వీళ్ళు గిట్టని వాళ్ళు ఎవరన్నా ప్రచారం చేసుకుంటూ ఉంటే కనుక దానికి అసలు మనం స్పందించాల్సిన నెసిటీ కూడా లేదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రజలందరూ కూడా కట్టుబట్టుతో ఉన్నారు, అన్నీ నష్టపోయి ఉన్నారు. ఫ్రిడ్జ్లు ఏంటి, ఏసీలు కానీ, లోపల 2 వీలర్ వెహికల్స్ కానీ, కార్లు కానీ, ఇంట్లో సామాన్లు కానీ ఇప్పుడు కూడా వండుకోలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. సో దీని అన్నిటికీ కూడా ప్రభుత్వం త్వరలోనే నష్టపరిహారం అనేది ప్రకటిస్తాం అనేది చేస్తానని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు కూడా మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన కూడా అదే చెప్పున్నారు. త్వరలోనే సీఎం గారు ప్రచారం ఇచ్చేస్తూ ఉంటారు. మొత్తం అంతా చూస్తున్నారు, అంచనాలు వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే సర్వం కోల్పోయారు జనాలందరూ కూడా. ఒక కట్టుబాటు తప్ప ఏమీ మిగలలేదు, మొత్తం అన్నీ పోయినాయి. ఇది అనేది ఒక రకమైన ఆనందకరమైన విషయమేనండి. ఏది బైకులు తడిసిపోయినా, కార్లు పోయినా, ఇచ్చేసినా కూడా ప్రభుత్వం అనేది ముందుకు వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి చేయించడం అనేది ఒక రకమైన ఆనందకరమే. కాకపోతే ఏంటంటే పూర్తిగా పోయినాటికి ఫుల్గా ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరైనా వస్తువులు మనయే కాబట్టి, అందరూ మనమే కాబట్టి ఇచ్చేస్తూ ఉన్నాం. మేము కూడా గత 14 రోజుల నుంచి 15 రోజుల నుంచి కూడా రోజు అన్నదాన కార్యక్రమాలు చేయటమే కానీ, స్వచ్ఛందంగా సామాన్లు ఇవ్వటం కానీ, లేకపోతే ఇంకా చేయటం కానీ, కొన్ని ట్రస్టుల ద్వారా కానీ ఇది కానీ స్వచ్ఛందంగా చేయటం జరుగుతూ ఉన్నది. అట్లాగే మాకు దాతలు కానీ, మా మా బోండా ఉమా గారు ఎమ్మెల్యే, ఆయన నిత్యం ప్రజల్లో ఉండి అన్నీ తెలుసుకుంటూ అన్ని చోట్ల ఎక్కడ ఏమి పోతుంది ఏంటి అని చెప్పేసి గుమ్మం తిరిగి తెలుసుకోవటం అనేది కూడా జరిగింది. సో తొందరలోనే ప్రభుత్వం నష్టపరిహారం అనేది ప్రకటిస్తూ ఉంటుందని ఎదురు చూస్తూ ఉన్నాం. సార్ యాక్చువల్లీ ప్రభుత్వంలో కానీ ఇచ్చిన నిత్యావసర వస్తువుల్లో బియ్యం, పప్పు, కందిపప్పు, పెసరపప్పులు కానీ, మినపప్పులు కానీ, నూనె, ఉప్పు అన్నీ కూడా ఇవ్వటం, నూనె ప్రతిదీ కూడా ఇవ్వటం అనేది నిత్యావసర సరుకులు ఇవ్వటం అనేది జరిగింది. అందరూ కూడా ఇంటింటికి ఇవ్వటం, వ్యాన్ల ద్వారా పంపించడం. ఈసారి ప్రభుత్వం అనేది చాలా వరకు అందరిని ఆదుకుంటుంది, అందరినీ ఇస్తూ ఉన్నది మాత్రం తెలియజేస్తూ ఉన్నాను.
అసలు ఆ జగన్మోహన్ రెడ్డి అనే అతని గురించి మాట్లాడుకోవటం కూడా మన టైం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతని శవాల మీద రాజకీయాలు చేయటం అనేది ఆయనకి అలవాటు. అట్లాగే జనాల్లోకి వెళ్ళి వరదలు ఎక్కడొస్తే ఎక్కడికో వెళ్ళి ఏదేదో మాట్లాడటం అనేది హాస్యాస్పదం. అసలు ఆ జగన్ అనే అతను కూడా ప్రజల్లో వచ్చాడా? ₹1,00,00,000 పరిహారం ఇచ్చిందని అన్నారు, కానీ ఇచ్చాడా? ఆ విషయం చెప్పండి మీరు. మీ పత్రిక ద్వారా వచ్చింది కదా, ఆ ₹1,00,00,000 ఆయన విరాళం ప్రకటించాడు, ఇచ్చారా అనేది లేదు, క్లారిటీ లేదు. సో దాని గురించి మనం మాట్లాడతాం కూడా హాస్యాస్పదం, మాట్లాడతాం అనేది ఇది లేదు. అది ప్రభుత్వం చర్యలు జరుపుతూ ఉంది, దాని గురించి మనం మాట్లాడకూడదు. అది ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి అది వాళ్ళు చూస్తూ ఉంటారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుట్లో ఎవరు దోషులు అనేది తేలితే డెఫినెట్గా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటూ ఉంటుంది.